మాత్రం కష్టపడి మా జీవితాల్లో మా అవసరాలు తీర్చకపోతే ఎలా అనే విధమైన ఆలోచనలు ప్రతి మానవుడి జీవితాల్లో ఉంటాయి. కానీ మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్నది అతనికి ఒక చెయ్యి లేదు. ఆ చెయ్యి లేకపోయినా అతనుకున్న ఆలోచన ఏంటిదంటే, నాకు ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, నాకు జీవితం అయితే ఉంది కదా, ఈ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, నేను నిరాశలో ఉండిపోయి డిప్రెషన్లో ఉండిపోయి ఇంకా నేను ఎందుకులే బ్రతికి అనే ఆలోచనలో ఉండడానికంటే నా జీవితంలో ఉన్నదాన్ని నేను సద్వినియోగం చేసుకొని నా కుటుంబాన్ని నన్ను నేను పోషించుకునే విధంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది, ఎందుకు భారంగా ఉండడము అనే ఆలోచనలో ఉన్నదానిని సద్వినియోగం చేసుకునే విధంగా ఉన్నాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు మన జీవితాలు అన్నీ ఉన్నాయి, సంపాదించే తల్లిదండ్రులు ఉన్నారు, పోషించే తల్లిదండ్రులు ఉన్నారు, మరి అవసరాలు తీర్చే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో వారిని అభినందించాం, వారిని కష్టపెడుతుంటాం, వారిని బాధ పెడుతుంటాం, వారి జీవితాలు ఇంకా కృంగిపోయేటట్టు మనం వారిని చేస్తూ ఉంటాం. భార్యాభర్తల జీవితాల్లో